హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గుత్తి వంకాయ తయారు చేస్తున్నాను. చూడండి, ఒక టమాటా వేయండి, మసాలాకు రెడీ చేసుకోండి. తెల్ల ఉల్లిపాయలు, తెల్లగడ్డ ఒక గడ్డ వేసుకోండి. తెల్లగడ్డ, కొద్దిగా తెల్ల ఉల్లిపాయలు వేసుకోండి. ఒక పచ్చిమిర్చి, 5 ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర. ఇవన్నీ మిక్సీలో వేసుకొని అన్నీ మిక్సీలో వేసుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, టమాటో కోసి వేసుకోండి. ధనియాలు వేసేసుకోండి. ఆ మధ్యలో ఉంటుంది కదా టమాటోకి, అది తీసేసి నీట్గా టమాటా కోసి వేసేసుకోండి. మిక్సీ పట్టేసేయండి మెత్తగా. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి, కొద్దిగా వేసుకోండి. మరీ గట్టిగా కాకుండా మరి కొంచెం లూజ్గా. పసుపు యాడ్ చేసుకోండి. కళ్ళుప్పు తగినంత, కూరకు తగినంత కళ్ళుప్పు వేసుకొని పక్కన పెట్టేసుకొని, ఉప్పు వేసిన నీళ్ళు తీసుకోండి. ఆ నీళ్ళల్లో గుత్తి వంకాయ కోసినట్లు ఆ పక్క ఈ పక్క కోసి ఉప్పు నీళ్ళల్లో వేసి, వంకాయలన్నీ కోసి ఉప్పు నీళ్ళల్లో వేసుకొని బాగా కడిగేసి పక్కకు తీసేసుకొని మనం మిక్సీ పట్టిన మసాలా తీసుకొని బాగా మిక్స్ చేసేసుకొని, ఆ ఉప్పు పసుపు మిక్స్ చేసేసుకోండి. వంకాయలకి పట్టించేసేయండి. బాగా 2 వైపులా బాగా ఓపెన్ చేసేసి వంకాయలకి మసాలా అంతా పెట్టేసేయండి. మసాలా బాగా పెట్టేసేయండి వంకాయలకి. మసాలా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అంటే పప్పులు ఏమీ లేకుండా చేస్తున్నా. కొంతమంది పప్పులు వేస్తారు కదా, అట్లా ఏం లేకుండా వట్టి ఉల్లిపాయలు, ఒక టమాటా, కొంచెం ధనియాలు, మిరపకాయలతో చేసిన మసాలా. ఇది బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు. మసాలా అంతా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టేసుకోండి. నేను కుండ వాడుతున్నాను. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని, కొద్దిగా పోపు దినుసులు వేసేసుకోండి. ఆ మసాలా పెట్టిన వంకాయలన్నీ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేయండి. మసాలా అదంతా క్లీన్ చేసుకోండి, ప్లేట్లో అదంతా క్లీన్ చేసి వేసేసుకొని మసాలా ఆ మిక్సీ జార్లోది పక్కన పెట్టుకోండి, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. బాగా కలిపి కొంచెం సేపు బాగా కలిపారంటే అటు ఇటు వాడతాయి వంకాయలు. ఇటు వాడిన తర్వాత మూత పెట్టేసేయండి. కాసేపు మగ్గుతాయి. తీసి మళ్ళీ కాసేపు కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేశారంటే కాసేపు మగ్గుతాయి. మూత పెట్టేసేయండి.
కాసేపు. మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చి సిమ్లో పెట్టుకోండి. స్టవ్ మరి హైలో పెట్టద్దు, మాడిపోతుంది. బాగా కలిపి పక్కకి కలిపి వంకాయలు గ్యాప్ చేసి మనం కడిగి పెట్టున్న మసాలా వాటర్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకోండి. వేస్ట్ కాకుండా మధ్యలో పోసేసేయండి. మధ్యలో పోసి మూత పెట్టేశారంటే బాగా మగ్గిపోతుంది వంకాయ. వాటర్ కడిగిన వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టారంటే బాగా వంకాయ మగ్గిపోతుంది. బాగా మగ్గిపోయింది. వంకాయ చెక్ చేసుకోండి, ఉడికిందా లేదా, మెత్తగా ఉందా లేదా, గట్టిగా ఉందా. ఒక్కరో గట్టిగా అనిపిస్తే కాసేపు మూత పెట్టుకొని సిమ్లోనే కాసేపు మగ్గనిచ్చారంటే ఇంకా దగ్గర అయిపోతుంది కూర. కొంచెం కరివేపాకు ఉంటే మీ దగ్గర కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేయలేదు, కరివేపాకు వరకు యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేసి బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసేయండి. రెడీ అయిపోయింది గుత్తి వంకాయ కూర. రెడీ అయిపోయింది. బాగా కలిపేసుకొని వంకాయ చెక్ చేసుకోండి, ఉడికింది లేదు. నాకైతే ఉడికిపోయింది. మీరు చెక్ చేసుకొని రైస్లోకి సర్వ్ చేసుకోండి. వంకాయ కూర చాలా బాగుంటుంది, గుత్తి వంకాయ కూర. సర్వ్ చేసుకొని తినేసేయండి. రుచికరమైన గుత్తి వంకాయ కూర. రుచికరమైన గుత్తి వంకాయ కూర.